మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. నా గురించి నువ్వేం టెన్షన్ పడవు, నేను జాగ్రత్తగానే ఉంటాను. బస్ వచ్చినట్టుంది, పదండి. లేరా రేయ్, నేను వస్తాను రా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా? ఎక్కమ్మా, ఎక్కండి. ఊరెళ్ళగానే ఫోన్ చేయండి, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. భోజనం అది టేబుల్ మీద పెట్టాను, బయట కూడా తినమాకండి. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, తప్పకుండా. బాయ్. హలో బామర్ది, ఇప్పుడే రా బస్ ఎక్కిచ్చాను. వస్తారులే గంటన్నరలో. వాడు అలిగాడే కానీ వాడిని కొంచెం బుజ్జగించు, ఓకేనా? సరే రిసీవ్ చేసుకోవాలని. ఓకే, ఉంటా. రిలాక్స్ అయ్యే టైం కాదు ఇప్పుడు. వెళ్ళాలా? నాయన, అసలు ఇది ఆఫీస్ టైం అవుతా ఉంటే. హలో తర్వాత చెప్తూ కానీ ముందు నీ భార్య బిడ్డలు క్షేమంగా ఉన్నారో లేదు కనుక్కో. హలో, ఎవడో రాంగ్ నెంబర్ గాడి టైంలో. మళ్ళీ హలో, రాంగ్ నెంబర్ కాదురా బేవకు, నిజమే చెప్పేది. ఒక్కసారి నీ భార్య బిడ్డలకు ఫోన్ చేసి కనుక్కో క్షేమంగా ఉన్నారో లేదు, తర్వాత మాట్లాడదు కానీ. The subscriber is currently switched off. The subscriber is currently switched off. హలో సార్, చెప్పండి. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుందా? అవును, ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఎవరు మీరు? నేనెవరో తర్వాత చెప్తాను మిస్టర్ విజయ్. నువ్వేంటో, నీ చరిత్ర ఏంటో మొత్తం నాకు తెలుసు.
నీ భార్య బిడ్డల క్షేమంగా నీ దగ్గరికి చేరాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి చెప్పండి. 10 లక్షల రూపాయల క్యాష్ తీసుకొని నేను చెప్పిన చోట క్యాష్ అప్పు చెప్పి నీ భార్య బిడ్డలను క్షేమంగా తీసుకెళ్ళు. ఓకే సార్, నేనేదో చిన్న ఉద్యోగిని సార్. నా దగ్గర 10 లక్షలు కావాలంటే రావు సార్. ఎక్కడి నుండి తీసుకుని రాను సార్ నేను? మిస్టర్ విజయ్, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. నేను చెప్పింది నువ్వు వినటం మాత్రమే. బాగా ఆలోచించుకో. 10 లక్షలు తీసుకుని నేను చెప్పిన చోటకు వచ్చి ఇచ్చి నీ భార్య బిడ్డల క్షేమంగా తీసుకెళ్ళు, లేదా వాళ్ళ శవాలు పార్సల్ అవుతాయి. ఇంకో విషయం, పొరపాటుగానైనా ఈ విషయాన్ని పోలీసులకు చెప్పావా? హలో హలో, ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఆఫీస్ డబ్బులు. ఆఫీస్ డబ్బులు ఇంట్లో ఉన్న సంగతి ఇళ్ళకి ఎట్లా తెలిసింది? ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే నా ఉద్యోగం పోతే పోయింది. ఉద్యోగం నా భార్య బిడ్డల కంటే ఈ ఉద్యోగం ఎక్కువేం కాదు. హలో, ఎక్కడ దాకా వచ్చావు? సార్ ఇప్పుడే నేను రైల్వే స్టేషన్ దాటాను సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నేను మీ సేవ దగ్గర ఉన్నానండి. అలాగే స్ట్రైట్ గా వెళ్ళి గుంటూరు రోడ్డు ఎక్కు. ఓకే సార్, ఓకే వస్తాను. తెలుసుగా, తేడా రాకూడదు. ఓకే సార్, తప్పకుండా వస్తాను. మీరు అడిగిన అమౌంట్ మొత్తం తీసుకొస్తున్నాను సార్. దయచేసి మీరు నా భార్యను బిడ్డను ఏం చేయగలరు సార్? పోలీసులకు చెప్పనంత వరకు నీ భార్య బిడ్డలు సేఫ్ మిస్టర్ విజయ్. ఏమైనా తోక జాడించావా జరిగేదే వేరు. ఓకే రైట్, బయలుదేరు. ఓకే సార్.
ఆషిక్, ఎటు చూస్తున్నారు మీరు? మిస్ అయ్యాడు రావాడు. సార్ ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు సార్. ఎలా మిస్ అయ్యాడు? దేనికి రా వచ్చింది? డ్యూటీ చేయడానికి కదా. తప్పుకో. ఏందన్నా నువ్వు కూడా సీనియర్ అయి ఉండి ఇలా చేసావు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడయ్యా. సిగరెట్ కలుపుకున్నా పట్టుకెళ్ళాను. సారీ చెప్తే మిస్ అయినాడు దొరుకుతాడా? వెళ్ళండి, వెళ్ళి వెతకండి.
ఎరా విజయ్, సార్ నీకేం చెప్పాను, ఏం చేస్తావురా? సార్ నేనేం చేశాను సార్? ఏ చేసినోడికి చెప్పినోడికి ఆ మాత్రం గుర్తులేదా? తెలియదా? నటిస్తున్నావా? డ్రామాలా? సార్ ఏం జరిగింది సార్? నీకు ముందే చెప్పానురా, పోలీసులకు చెప్తే నీ పెళ్ళాం నీ కొడుకు క్షేమంగా ఇంటికి రారని. సార్ నేను చెప్పలేదు సార్, నేను ఎవరికి చెప్పలేదు సార్. ఏయ్ ఆపు, ఆపుతావా? నేను చెప్పలేదు సార్. నువ్వు చెప్పకపోతే నిన్ను పోలీసులు ఎందుకు ఫాలో అవుతారా? నీ చుట్టూ ఎందుకు మేపేస్తారా? ఎవరి ముందురా నీ డ్రామాలు? సార్ ప్లీజ్ సార్, నేను నిజంగా ఎవరికి చెప్పలేదు సార్. మొయ్ ఆపు, నువ్వు చెప్పింది వినడానికి కాదు ఇక్కడ ఉంది, నేను చెప్పింది నువ్వు చెయ్యటానికి. మర్యాదగా 10 లక్షలు తీసుకొని బయలుదేరు అక్కడి నుంచి. ఆగు, పూర్తిగా చెప్పేది నువ్వు. పోలీసులకు తెలియకుండా అక్కడి నుంచి మిస్ అవ్వు. బైక్ తీసుకో, ఇమీడియట్ గా బయలుదేరు. ఏంట్రా ప్రసాద్ తలమని ఫోన్ చేసావా? ఓకే, నువ్వు చెప్పినట్టు 10 లక్షలు తీసుకొని వెళ్ళి మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్ పొరపాటైంది సార్, పొరపాటైంది. నేను మీరు చెప్పినట్టు చేస్తాను సార్. ఆ పోలీసుల నుంచి తప్పించుకొని నేను వస్తాను సార్, వస్తాను సార్. ప్లీజ్ 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 సార్.
పాషా, నీకు వాట్సాప్ లో ఒక మొబైల్ నెంబర్ పెట్టాను, దాన్ని ఇమీడియట్ గా ట్రాక్ చేయి. పాషా, చెప్పు పాషా. సార్ ఇక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు సార్. మీరు ఇమీడియట్ గా వెళితే పట్టుకోవచ్చు. ఓకే డన్. మీరు చెప్పినట్టుగానే నేను వినాయకుడి గుడి దగ్గరికి వచ్చాను సార్. ఫోన్ ఉంది సార్. ఓకే, నా ఫోన్ అది పెట్టేసి అది తీసుకుంటాను సార్. సార్ వచ్చి 2 కాలేదు. ఆ మొబైల్ నుంచే మాట్లాడుతున్నాను సార్. మీరు పెట్టిన మొబైల్ నుంచే మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్. ఓకే.